అందరికీ నమస్తే. మీ అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. దుర్గాష్టమి రోజు పెద్ద బతుకమ్మ చేసుకున్నాము. పొద్దున్నే లేచి దుర్గమ్మ దర్శించుకొని వచ్చి బయటికి వెళ్ళి బతుకమ్మ పువ్వులు కొనుక్కొని వచ్చాము. బతుకమ్మని అలంకరించి సాయంత్రం రెడీ అయ్యి ఇంటి దగ్గర బతుకమ్మ ఆడి మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడ కూడా కాసేపు అందరితో ఆడి బతుకమ్మని గుడి దగ్గరే ఉన్న నీటిలో వదిలేసాము. నెక్స్ట్ డే అంటే మహర్నవమి రోజు ఆయుధ పూజకి కావాల్సిన పువ్వులు, నిన్న బతుకమ్మ పువ్వులు తెచ్చిన దాంట్లో ఉన్న బంతి పువ్వులని కుచ్చి దండలాగా చేసి
కారుకి మరియు బైక్కి వేసి బొట్లు పెట్టి అలంకరించి పూజ చేసి గుడికి వెళ్ళాం. చివరి రోజైన విజయదశమి రోజు సాయంత్రం గుడికి వెళ్ళి శమి పూజ మరియు రావణ దహనం చూసి అమ్మవారి దర్శనం చేసుకొని బంగారం తీసుకొని ఇంటికి వచ్చేసాం. శ్రీ భూలక్ష్మీ దేవస్థానంలో భూలక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహ విభూతి సకల మానవాళికి కూడా కలిగి సకల వాంఛితార్థములన్నీ కూడా కలిగి కామ్యములన్నీ కూడా శక్తి కలిగి సకలాభీష్టములు కలిగి అమ్మవారి కృపకు పాత్రం. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ ఉచ్చదేవతాయ నమో నమః. ఓం సుందరంగృహే లక్ష్మీరాష్ట్రయామభేద మాతరం శ్రీరామభే శ్రీ శ్రీ ఉచ్చదేవతాయ నమో నమః. మీరు కూడా ఈ దసరా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు. మనమాశ్చర్యములన్నీ కూడా అలానే కాలిపోయి ఊడిపోవాలని కోరుకుంటూ అందరూ కూడా చెప్పాలంటూ జై శ్రీరామ్. చిన్న పెద్ద అందరూ కూడా నోరు తెరిచి చక్కగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. నా వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను.